హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్: ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా దినుసులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, యాలకులు అండ్ రైస్. వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకుందాం. ఆ గిన్నె హీట్ అయ్యేంతవరకు ఉంచి ఇందాక తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని స్మాష్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆ గిన్నెలో వేసుకుందాం. వేసుకొని గరిటతో వాటిని తిప్పుదాం. కొంచెం చూడండి, అది చిన్న చిన్న ఉండలుగా చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది కదా. కొంచెం కింద అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం గంటితో. చిన్న చిన్న ముక్కలు వచ్చేంతవరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి. దాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, మళ్ళీ అదే బాణీ ఉంచుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంతవరకు ఆయిల్లో ఇందాక తీసుకున్న దినుసులు ఉన్నాయి కదండి, ఆ దినుసులన్నిటినీ వాటిలో ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని అవి చూడండి అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యి అవి కొంచెం కలర్ వస్తాయి కదండి, దానిలోనే ఆనియన్స్, మిర్చి వేసుకొని కలుపుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని వాటన్నిటిని కలుపుకోవాలి. స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. అందులో పసుపు, ఉప్పు, కారం మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వీటన్నిటిని ఉప్పు, పసుపు, కారం ఎంతెంత కావాలో చూసి వేసుకోవాలన్నమాట. ఇదన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న రైస్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, రైస్ మొత్తం వేసేస్తుంది. మా మరదలు అన్నమాట అక్కడ చేస్తున్నది వంట. ఇదిగోండి, అలా కలుపుతుంది, రైస్ మొత్తం కలుపుతుంది. అదంతా కలుపుకునేలాగా చేసుకోవాలన్నమాట. ఆ దినుసులు, ఉప్పు, కారం అంతా ఆ రైస్కి పట్టేలాగా మనం చూసుకోవాలి. మొత్తం కలిసిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్ ఉంది కదండి, అందులో వేసేసుకొని మళ్ళీ దాంట్లో మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర మిస్ అయిందండి, అయినా సరే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. అయిపోయింది. చూడండి, గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఫాస్ట్గా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో తినడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మీ పిల్లలు చాలా టేస్టీగా తింటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.